ముందుగా మన అందరి తండ్రి అనే దేవుని మనం కృతజ్ఞతలు చెల్లించుకుందాం. మన ప్రభువు మన రక్షకుడైన యేసు నామములో అందరికీ నాకు వందనం తెలుసుకుంటున్నాను. ఇటువంటి కూటమి ఏర్పాటు చేస్తున్న మరొకసారి చంటిగా కుటుంబం మరొకసారి నేను వందనం తెలుసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మన దాస్ గారికి మరొకసారి నా యొక్క వందనం తెలుపుకుంటున్నాను. మనం కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానిద్దాం. లోకోత్సవార్త 19వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం మూలవాక్యంగా తీసుకుని మనం కొద్దిసేపు దేవుని వాక్యం ఆలోచిద్దాం. లోకోత్సవార్త 19వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు మాట అనడం జరిగింది. కాబట్టి మనం ఈ రోజున ప్రభు చిత్తం బట్టి లోకోత్సవార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఆ సందర్భం ఏదైతే ఉందో అది మనం ధ్యానించి నేర్చుకొని మన జీవితంలో కూడా అది అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి అక్కడ చెప్తున్న సందర్భం ఎవరి గురించి అంటే, అక్కడ ఒక వ్యక్తి కనబడతారండి. ఎవరో వ్యక్తి అంటే జక్కయ్య. ఎవరండి వ్యక్తి? జక్కయ్య. జక్కయ్య అంటే వ్యక్తి అంటే ఆ మాట తెలియని వ్యక్తి ఎవరు ఉండండి క్రైస్తవ అనుభవ వ్యక్తులు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఆ మాట చదువుతూ వింటూనే పెరుగుతూ వచ్చాం క్రైస్తవంలో. ఎస్పెషలీ సండే స్కూల్ పిల్లలకి ఇంకా బాగా తెలుసు అండి. ఎందుకంటే జక్కయ్య స్టోరీ సండే స్కూల్లో మనం ఎప్పుడు వినబడుతూ ఉంటుంది. అయితే ఇవంతా తెలిసిన సందర్భం అయినప్పుడు కూడా మనం వాటి నుంచి మనం కొన్ని శక్తివంతమైన పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్ పట్టుకుంటే కొత్త నిబంధనలో ప్రతి వాక్యం మనం బేస్ చేసుకుంటూ ఎన్నో రకాల పాఠాలు మనం తయారు చేసుకోవచ్చు, మన జీవితానికి అన్వయించుకోవచ్చు. కాబట్టి ఈ రోజున మనం జక్కయ్య అనే జీవితం ఆయన ఉద్దేశించి మనం నేర్చుకోవాల్సింది ఏంటో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. రైట్, మన సందర్భం ఆలోచించగలిగితే లోకోత్సవార్త 19వ అధ్యాయం అనేది ఒకసారి చదువుకుందాం. మొదటి వచనంలో ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండును. ఇక్కడ ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ లోకోత్సవార్త 18వ అధ్యాయం 35 చదువుకుంటే అక్కడ ఆయన ఎరుకో పట్టణం సమీపించినప్పుడు పదం ఉంటుందండి. అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేము అనే పట్టణానికి వెళ్తున్నాడు. వెళ్ళాలంటే యెరూషలేముకి వెళ్ళాలంటే ఎరుకో అనే పట్టణం ఉంటుంది. ఆ పట్టణం దాటి వెళ్తే యెరూషలేము రాదండి. యేసుక్రీస్తు యెరూషలేము పట్టణానికి వెళ్తున్నాడు. ఆ మధ్యన ఎరుకో అనే పట్టణాన్ని దాటి వెళ్తున్నాడు అండి. పోవచ్చుండును. లోకోత్సవార్త 18వ అధ్యాయము మనం 30 చదువుకుంటే అక్కడ 35 నుంచి 40 వచనాల్లో ఒక సందర్భం ఉంటుంది. ఆల్రెడీ అక్కడ ఒక గుడ్డివాడు కనబడతారండి. ఆ గుడ్డివాడిని స్వస్థపరిచిన సందర్భం అక్కడ ఉంటుందండి. ఎక్కడంటే 36, 37లో మాట ఉంటుందండి. కాబట్టి ఎరుకో పట్టణము అది ఎరుకో పట్టణానికి యెరూషలేము మధ్యన ఒక 18 కిలోమీటర్ల దూరం ఉంటుందట. ఆనాడు ఎరుకో పట్టణం అనేది చాలా గొప్ప పట్టణంగా పేరుగాంచిందండి. మనం కొన్ని విషయాలు నేర్చుకోగలిగితే ఆ పట్టణం గురించి. ఎరుకో పట్టణం మనం ఎక్కడ చదువుకోగలం? పాత నిబంధనలో యెహోషువ కాలంలో చదువుకోగలం. ఎందుకంటే యెహోషువ కాలంలో ఇశ్రాయేల్ అందరూ కూడా కానాను దేశాన్ని స్వతంత్రించుకున్న ముందు మొదట వాళ్ళు యుద్ధం చేసిన ఎవరితో అంటే ఎరుకో వాడుతానండి. వాళ్ళు 7 రోజులు ఆ ఎరుకో పట్టణం చుట్టూ ప్రదర్శన చేస్తే ఏమైంది? ఎరుకో గోడలన్నీ కూడా కూలిపోయాను. అది దేవుని శక్తి వల్ల జరిగిన గొప్ప మహాకార్యం. పూర్వం ఎరుకో పట్టణం చాలా గొప్ప పట్టణంగా పిలబడింది. తర్వాత సమూలంగా నాశనం అయిపోయింది. తర్వాత మళ్ళీ తిరిగి మరొక పట్టణం కట్టబడింది, ఎరుకో పట్టణం. కొన్ని విషయం మనం ఆలోచించగలిగితే పట్టణం గురించి. ఆ పట్టణం ఎరుకో పట్టణం అనేది అంజురపు చెట్లకి, తర్వాత మేడి చెట్లకి, మలబెర్రీ చెట్లకి చాలా ఫేమస్ అట ఆ పట్టణం. ఆ ఎరుకో పట్టణంలో ఖర్జూరపు చెట్లు ఎక్కడ చూసినా ఖర్జూరపు చెట్లు ఎక్కువగా పండుతూ ఉంటాయట. అంతేకాకుండా మలబెర్రీ చెట్లు అంటే అది కూడా ఒక రకమైన పళ్ళు కాస్తాయి. అటువంటి చెట్లకు ప్రసిద్ధి ఏంటంటే ఆ ఎరుకో పట్టణం. ఆ చుట్టూ సారవంతమైన ప్రదేశం ఉంది, మంచి వ్యవసాయ భూమి, చాలా ఎక్కువ ఆ పంట కూడా బాగా పండుతుంది. అంతేకాకుండా ఆ ఊర్లో అంజురపు చెట్టు, తర్వాత కొన్ని మేడి చెట్లు ఉంటాయట. ఆ చెట్లు ఎలాగుంటాయంటే 40 అడుగులు ఎత్తుండి చెట్లు, వాటికి ఓడలు ఉండి
అంటే ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకి విశ్రాంతి కలిగే విధంగా మంచి ఎండాకాలంలోనే మంచి విశ్రాంతి పొందే విధంగా అటువంటి చెట్లు ఎక్కడ ఉన్నాయట? ఎరుగోపట్నంలో ఉన్నాయట. అంతేకాకుండా ఆ ఎరుగోపట్నం అనేది ప్రధాన కేంద్రంగా ఉండేదట. దేనికంటే వర్తక వాణిజ్య వ్యాపారానికి సెంటర్ ఆఫ్ కేంద్రంగా ఏమి ఉండేదంటే ఎరుగోపట్నం ఉండేదండి. ఎరుగోపట్నం ఉండేది. ఏమైనా వర్తక లావాదేవీలు ఎక్కడ ఏది జరిగినా సరే ఎరుగోపట్నం దాటి వర్తక వ్యాపారం జరిగించేదండి. అది ఆ ఎరుగోపట్నం, అది మనం గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ఎరుగోపట్నం అసలు ఏం చేశారంటే ఎవరైనా మా ఊరు దాటి వేరే ఊరికి వెళ్ళి వ్యాపార కార్యకలాపాలు చేస్తే వాళ్ళకి ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళేమో ఎరుగోపట్నంకి ఏం చెల్లించాలంటే పన్ను చెల్లించాలండి. ఏం చెల్లించాలండి? పన్ను చెల్లించాలండి. మా ఊర్లో వ్యాపారం చేసుకుంటూ మా ఊర్లో లాభం గడించిన వాళ్ళకి మీరేం చేయాలి? మాకు పన్ను చెల్లించి వాళ్ళు వ్యాపారం కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఇలా జరుగుతుంది సందర్భం. ఇప్పుడు మనం ఆలోచిస్తే 2వ వచనంలో దాని గుండా పోవచ్చుండెను, ఇదిగో సొంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు అని పదం ఉంటుంది. అయితే ఆ ఎరుకోపట్నంలో వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే వ్యక్తి జక్కయ్య. ఆ జక్కయ్య ఎవరట? సొంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య. ఆ జక్కయ్య ఎవరండి? మొదట సొంకపు గుత్తదారు అంటే అర్థం ఏంటంటే పన్నులు వసూలు చేసేవాడు అని అర్థం. రెండో పాయింట్ ఏంటి? ఆ వ్యక్తి ఎలాంటి వాడట? ధనవంతుడు. అర్థమైందండి? జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటంటే అది హెబ్రీ పదం అట. ఆ పదానికి పవిత్రమైన లేకపోతే నీతి గల అర్థం వస్తుందటండి. జక్కయ్య అనే పదానికి అర్థం ఏంటంటే పవిత్రమైన లేకపోతే నీతి గల అని అర్థం వస్తుందటండి. కానీ ఈ వ్యక్తి చేస్తున్న ఆ పని ఎలాంటిదంటే పన్ను వసూలు చేసే కార్యక్రమం అండి. పూర్వం ఎలా ఉండదంటేనండి రోమ ప్రభుత్వం చేతిలో పాలస్తీనప్పుడు అంటే ఆ చుట్టూ ప్రాంతంతో రోమ చేతిలో ఉండేది. రోమన్స్ వారు ఏం చేస్తారంటే మీరు ఈ ఊరిలో మీరు పన్నులు వసూలు చేయండి. కొంతమందికి మనకి చూసారు ఇప్పుడు కొంతమంది బెల్ట్ షాపులు పెట్టుకున్న వాళ్ళకి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి బెల్ట్ షాపులు ఇస్తారు కదండి. మద్యం షాపులు ఎవరైతే ఉంటారో బిడ్డింగ్ నిర్వహించి ఎవరైతే ఎక్కువ పాడుతారో వాళ్ళకి ఇస్తారండి. అదేవిధంగా ఆ కాలంలో ఎవరైతే లంచాలు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ఏం చేస్తారంటే పన్నులు వసూలు చేసే ఆ అధికారం అనేది రోమ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేదటండి. వీళ్ళేం చేస్తారు? ప్రజల దగ్గర సాధారణంగా పన్నులు ఏంది ఇప్పుడు కాదు, అది పూర్వం నుంచి కూడా వస్తున్న మాటే. మనం కూడా పన్ను కడతాం లేదు పన్ను మనం కడతామని. ఇంటి పన్ను కడతాం, నీటి పన్ను కడతాం, ఉద్యోగస్తులు అయితే మాకు ట్యాక్స్ ఉంటుంది. తర్వాత మన పన్ను ప్రతి వస్తువు మీద ఏముంటుంది? ట్యాక్స్ ఉంటుంది. అది జిఎస్టీ అయిన రూపంలో ఉంటుందండి. ఈ పన్ను అనేది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయమే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రామ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇగో మీరు ఈ ఊర్లో ఎరుకపట్నంలో ఉన్న నువ్వేం చేస్తావంటే నువ్వు 100 రూపాయలు వద్ద కలెక్ట్ చేయంటే ఈ జక్కయ్య ఏం చేసేవాడంటే ఎంతైతే అమౌంట్ కలెక్ట్ చేయాలో ఆ అమౌంట్ ముందే రోమ ప్రభుత్వానికి ఇచ్చేసి ఎంతైతే కలెక్ట్ చేయాలో జనాల దగ్గర అంత కాకుండా అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేసేవాడు. అర్థమైందా? ఒక ఇంటికి ఒక 1000 రూపాయలు ఇవ్వాలి నెలకి పన్ను అనుకోండి. అది ప్రభుత్వం నిర్ణయించింది ఆ కాలంలో. ఇప్పుడు ఈ జక్కయ్య ఏం చేయాలి? 1000 తీసుకోవాలి. జక్కయ్య ఏం చేశాడంటే ఆ 1000 ప్రభుత్వం ముందు ఈయనే సొంత డబ్బులు ఇచ్చేసి వీళ్ళ దగ్గర 2000 వచ్చేవాడు లేదా 1500 వచ్చేవాడు. ఇప్పుడు ఒక వ్యక్తి మన కష్టాలను దోచుకుంటే మన ఫీలింగ్ ఎలా ఉంటుందండి? మనం ఇష్టంగా ఇస్తామో తిట్టుకొని ఇస్తారండి. అటువంటి ఉద్యోగం చేస్తుంది ఎవరు? జక్కయ్య. ఆ జక్కయ్య ఉద్యోగం ఏంటంటే పన్నులు వసూలు చేసే అధికారి. తను ఏ విధంగా ధనవంతుడు అంటే స్వతహాగా ధనవంతుడు కాదు, కానీ ఈరోజు పన్నులు ఇప్పుడు ఒక ఇంటికే ఒక అంత పన్ను వసూలు చేస్తే ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఎంతమంది వ్యాపారస్తులు ఉంటారు, అంతా కూడా అక్రమ సొమ్ముతో ధనవంతుడు ఎవరయ్యారంటే జక్కయ్య అయ్యాడండి. అది జక్కయ్య యొక్క చరిత్ర. ఇప్పుడు జక్కయ్య ఆ వ్యక్తిని ఊర్లో వాళ్ళు చూస్తే అసహించుకుంటారో ప్రేమిస్తారండి ఆ వ్యక్తిని. ఆ వ్యక్తికి డబ్బు ఉంది, డబ్బు ఉన్నాడు, బాగా పేరు ఉందంటే డబ్బు ఉన్నది పేరు వస్తుంది. కానీ ఊర్లో అందరి మనసుల్లో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే అసహ్యకరమైన చీకోటి స్థితిలో ఉన్నాడండి.
సాధారణంగా ఇప్పటికీ కొన్ని సమాజంలో కొన్ని పనుల ద్వారా డబ్బులు ఆర్జించడం ఎవరైతే ఉంటారో వాళ్ళ సమాజంలో విలువ ఉంటుందని విలువ వాళ్ళకి ఉండదండి. ఇప్పుడు మద్యం షాపు అమ్మేవాడు ఉంటాడు, వాళ్ళ సమాజం విలువ ఉంటుందండి. ఎవరైనా ఆడలు వెళ్తే నువ్వు మా కుటుంబం నాశనం చేస్తే తిరుగుతానండి, ఎందుకు చేస్తుంది లేదా? ఇలా కొన్ని వృత్తులు ఉంటాయండి, అవి సాధారణంగా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరండి. అటువంటి వృత్తి ఎవరు చేస్తారంటే జక్కయ్య చేస్తాడు. కాబట్టి జక్కయ్య ఒక పదం ఏమంటారంటే సొంకపు కొత్తదారుడు పదం వాడు, అంటే వాళ్ళని సొంకరులనే పదం వాడతారండి. మనం గ్రంథాలు చదువుకుంటే సొంకరులు అనే పదం ఉంటుందండి. సొంకరులు పాపులు అంటారండి. ఏకంగా పాపులిస్టులు ఎవరు చేశారు? సొంగలు చేశారు. అంటే పన్నులు వసూలు చేసే వాడిని యూదులు ఎలా ట్రీట్ చేశారంటే వీళ్ళందరూ పాపులు అని ఒక ముద్ర వేస్తారండి. యూదులు అసహించుకున్నారండి అందరూ కూడా. ఇతను యూదుడే, కానీ వీడు రామ ప్రభుత్వానికి పన్ను వసూలు చేస్తున్నాడు, మా దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేసుకుని మమ్మల్ని పీడించేస్తున్నాడని ఆ విధంగా యూదులందరూ కూడా వాడిని వెలేసి అంటే ఆయన అసహించుకుంటారట. వాళ్ళని ఎలా చేశారంటే పాపులతో చేర్చారండి. మనం చదువుకుంటే గ్రంథంలో చాలా మట్టుకు ఏ విధంగా ఉంటుందంటే సొంకరులు పాపుల పదం కంప్లీట్గా కనబడుతుంది, కలిసి ఉన్నట్టు కనబడుతుంది. ఇది జక్కయ్య యొక్క చరిత్ర. ఇప్పుడు మనం మూడోది చదువుకుంటే యేసు ఎవరో అని చూడగోరిని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయాను. అయితే యేసుక్రీస్తు వారు ఆ ఎరుకో పట్టణం ప్రవేశించి వాళ్ళు వెళ్ళిపోతుండగా యేసోబు ఎక్కడైతే ఉన్నారో అప్పుడు చుట్టూ ఎవరు ఉంటారండి? యేసోబు చుట్టూ జనాలు ఉంటారండి. ఎందుకంటే ఆయన బోధ వినడానికి వచ్చిన చాలామంది ఉన్నారు, ఆయన్ని అనుసరించడానికి వచ్చిన చాలామంది ఉన్నారు, కొంతమంది ఆయన ద్వారా బడగొరడానికి చాలామంది గమనించేవారు ఆయన చుట్టూ ఉన్నారండి. చుట్టూ జనాలు, బహుజన సమూహం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే. ఈలోపేమో జక్కయ్య ఏం ఆలోచించాడు? యేసుక్రీస్తు వారు వచ్చారనే విషయం ఆయన శివుడు కూడా ఆయన చెవిని పడిందండి. సాధారణంగా ఊర్లో ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆ విషయం ఊరని తెలిసిపోతుంది కదా ఎవరైనా సరే. అప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే యేసు ఎవరిని చూడకూడదు కానీ పొట్టుబాడినందున ఆ జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అయితే జక్కయ్యకి ఆయనకున్న సమస్య ఏంటంటే ఆయన పొట్టువాడట. జక్కయ్య ఎలా ఉంటాడట? పొట్టివాడు. సాధారణ పొట్టి వాళ్ళకి ఇప్పుడు జనులు గుంపుకుంటే ఆ వ్యక్తి కనబడతారా? అవతల వ్యక్తి కనబడ్డు. కానీ మనసులో ఏం కోరుకుంది ఆ వ్యక్తికి? యేసుని చూడాలి అని ఒక కుతూహల కోరుకుందాను. ఎవరికి? జక్కయ్యకి. అప్పుడు ఏమైందంటే 4వ చదువుకుంటే అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండని కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఏం చెట్టు ఎక్కాడట? మేడి చెట్టు. ఎరుకో పట్టణంలో ఎక్కువ మేడి చెట్లు ఉంటాయట. ఆ పట్టణం మన మర్రి చెట్టులాగా ఓడలతో ఉంటుందట. ఆ చెట్టు ఎక్కి ఆ ఓడ దగ్గర నించొని చూస్తుండట యేసు ఎలాగుంటాడో చూద్దామని ఎక్కాడట. జక్కయ్య ఏమో యేసు వస్తున్నాడు జస్ట్ మామూలుగా చూద్దాం అని అనుకుని చెట్టు ఎక్కాడు. కానీ ఇక్కడ జరిగిన సందర్భం అద్భుతం వేరేగా ఉంది. అదేంటో ఆలోచించగలిగితే 5వ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అని పదం ఉందని. చూసారా? వెంటనే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళారు? ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి ఆ చెట్టు వైపు ఉన్న జక్కయ్యని చూసి యేసు ఏమన్నారంటే జక్కయ్య త్వరగా దిగుమన్నారని. అసలు ఆ జన సమూహంలో ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే చుట్టూ తోపులాట్లు, గొడవలు, గొప్ప చికాగా ఉంటుందండి. అటువంటి సందర్భంలో యేసు వారు ఎవరు గుర్తెరిగారండి? జక్కయ్యని పిలిచారండి. అంటే యేసుక్రీస్తు వరకు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఏ వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని. ఆయన కూడా సర్వజ్ఞుడు, సర్వం ఎరిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-20 చదువుకుంటే భక్తుడైన యోహాను ఈ విధంగా సాక్ష్యం ఇస్తారని. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-20 చదువుకుంటే అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడునో మనుషుని గురించి ఆయనకు సాక్ష్యము ఈయనక్కర్లేదు యోహాను గారు చెప్పడం జరుగుతుందని. యేసుక్రీస్తు అందరినీ ఎరిగినవాడు, ఆయన ఆంతర్యం ఎరిగినవాడు, సర్వజ్ఞుడు. జక్కయ్యని పిలవగానే అప్పుడు జక్కయ్య పరిస్థితి ఎలాగుంటుంది? వెంటనే చాలా ఆశ్చర్యపోయి ఉంటాడండి. చాలా ఆశ్చర్యపోయి ఉంటాడు. ఆశ్చర్యపోయి
ఆ కింద ఆలోచిస్తే యేసుక్రీస్తు ఏమన్నారు, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా ప్రభువు ఏమన్నారంటే, జక్కయ్య తొందర దిగు, ఇంకో మీ ఇంటికి రావాలి, మీ ఇంట్లో నువ్వు బస చేయాలి, మీ ఇంటికి నాకు రావాలని ఉంది ఉద్దేశించి అన్న మాట అన్నప్పుడు వెంటనే 6వ వచనం చదువుకుంటే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. ఎవరు చేర్చుకున్నారు? జక్కయ్య యేసుక్రీస్తుని చేర్చుకున్నారట. వెంటనే ఆ మాట విని వెంటనే జక్కయ్య ఎలా ఫీల్ అయ్యి ఉంటాడంటే చాలా సంతోషించాడండి. ఎందుకు సంతోషించాడు? ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే, జక్కయ్యని ఊళ్ళో వాళ్ళందరూ అసహించుకుంటారండి. ఇంత మనం ఆలోచించాం. అసలు జక్కయ్యతో ఎవడు మాట్లాడరు కూడా, ఎవడు కూడా ఎక్కువ మాట్లాడరు, వాళ్ళ ఇంటి కూడా ఎవడు వెళ్ళరండి. డబ్బు ఉన్నాడే కానీ ఎవరు కూడా ఆయన అసహించుకుంటారండి. ఎందుకంటే యూదులందరూ కూడా ఆ వ్యక్తిని పాపులు అనే లిస్టులో చేసేసారండి ఆమె చేసే పనిని బట్టి. కాబట్టి ఒక విధంగా అతను ఏ ఫంక్షన్కి ఎవరు పిల్లరు, ఎవరింటికి బంధువులకు ఎక్కువ మంది ఉండరేమో బహుశా, సరదా కూడా ఎవరు ఆయనతో మాట్లాడరండి. అటువంటి జక్కయ్యని వేసుకొస్తారు. నేడు నేను మీ ఇంట్లో ఉంటానయ్యా దిగు అనగానే జక్కయ్య చాలా ఆనందంతో ఆశ్చర్యంగా దిగిపోయి ఆయన్ని తన ఇంటికి తీసుకెళ్ళాడట. ఎవరు? జక్కయ్య తీసుకెళ్తే అప్పుడు ఏమైందంటే, అతను త్వరగా దిగి సంతోషంగా ఆయనను చేర్చుకున్నాను. 7వ వచనంలో అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళవలనని చాలా సనుకునిరి. వెంటనే ఏమైంది? వెంటనే సనుకు స్టార్ట్ అయ్యింది. అదేంటి ఇది? యేసుక్రీస్తు ప్రభువు వారు పాపి అయిన ఆ మనుషుడితో వెళ్ళడం ఏంటి? పాపి అయిన ఆ మనుషులు సావాసం చేయడం ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే ఎంతలా ట్రీట్ చేశారంటే, సుంకరులు అనే వ్యక్తిని సుంకరులు వేశ్యుల పదం కొన్ని సందర్భాలు ఉంటుందండి. అంటే ఆడవాళ్ళలో స్త్రీల వేశ్యులతో పాపలు పోలిస్తే అటువంటి అంత తీవ్రమైన పాపంతో సుంకరులు అలా పోల్చారండి. పన్నులు వసూలు చేసే వారిని స్త్రీ యొక్క వేశ్యల వృత్తితో పోల్చారండి. చాలా కఠినమైన మాట అంతా కూడా. వెంటనే జనం ఏం చేశారట? సనుక్కున్నారట. ఈ సనుక్కోవడం అది మొదటి నుంచి కామన్గా జరుగుతూ ఉందండి. మొదటి నుంచి కూడా అది కామన్గా జరుగుతూనే ఉంది. మత్తయి సువార్త 9:12 చదువుకుంటే, మత్తయి సువార్త 9:12 చదువుకుంటే ఆయన రోగులకే కానీ వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులు పిలవరాలను. అయితే యేసుక్రీస్తు దేనికి వచ్చారు భూమి మీదకి? ఎవరి పిల్లలకు వచ్చి యేసుక్రీస్తు వారు? పాపులు పిల్లడానికి వచ్చారు. ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఎవరి మీద గురి ఉంది? ఎవరైతే పాపం తప్పారో ఆయన మీద ఆయన గురి ఉందని. కానీ జనులు ఏమనుకున్నారంటే, జనులు ఏం భావిస్తారంటే, ఆయన పాపులతో భోజనం చేయడం ఏంటి, ఆయన పాపులతో ఉండడం ఏంటి, అలాగా ఆయన గురించి సనుక్కున్న మొదటి జరుగుతూ ఉందండి. అదే అధ్యాయము 9:10 చదువుకుంటే, ఇంటిలో భోజనముకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన ఇద్దరు ఆయన శిష్యులతో కూర్చుండేది. పరిసయ్యులు అది చూచి 11వ వచనంలో మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. మొదట ఇక్కడ మత్తయ్య అనే వ్యక్తి కనబడతాడు. మత్తయ్య అనే వ్యక్తి కూడా పన్నులు వసూలు చేసే వ్యక్తి మత్తయ్య. ఆ మత్తయ్యని యేసు ఎవరిని చేసుకున్నారు? యేసు ఆయన్ని శిష్యుడిగా చేసుకున్నారండి. బహుశా ఈ మత్తయ్య అనే వ్యక్తి ఈ జక్కయ్య ఇద్దరు తెలిసిన వారేమో. అయితే జనులు ఎలా చదువుకున్నారంటే, ఇది మీ ప్రభువు ఆయనతో సాహసం చేయడం ఏంటి, ఆయనతో కలవడం ఏంటి అని గొప్పగా చదువుకున్నారట. కానీ ప్రభువు ఆ మాట ఎన్నిసి కూడా రెస్పాండ్ అవ్వలే. ప్రభు అన్న ఒక మాట ఏంటంటే, మనిషి కుమారుడు పాపులను పిలువచ్చుతకే వచ్చారని చెప్పడం జరిగింది. ఇప్పుడు వైద్యం ఎవరికి అవసరం? రోగులకు అవసరం. ఆరోగ్యవంతుడు వైద్యం అవసరం ఆరోగ్యవంతుడికి అవసరం లేదు కదా. ఇక్కడ మరొక మాట కూడా మనం ఆలోచించగలిగితే, 7వ చదువుకుంటే ఇక్కడ మనకి ఒక మాట అర్థం అవుతుందండి. మొదటికి ఏంటంటే, ఇక్కడ ఒక నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే,
కనికరం చూపుట. ఏం చూపుట అండి? కనికరం చూపుట. కనికరం చూపుట. మనమే నేర్చుకోవాలి యేసుని చూసి మాదిరిగా. అంటే ఏ వ్యక్తి కూడా ఎవరైనా సరే ఒక మనుషుని తృణీకరించకూడదు. అర్థమైందండి? ఏ వ్యక్తి కూడా ఏ మనిషిని తృణీకరించకూడదు, ఎవరిని కూడా హీనంగా చూడకూడదు. ఏ వ్యక్తిని సరే. ప్రపంచంలో చాలామంది మనుషులు ఉంటారు, తప్పులు చేసిన కూడా ఉంటారండి. ఎవడు కూడా పుట్టుకతో ఎవడు ఏ తప్పు చేయడండి. పుట్టుకతో అందరూ పరిశుద్ధులే, అవునా కదా? పుట్టుకతో అందరూ పరిశుద్ధులే. కానీ పెరిగి పెద్దవాడి తప్ప పాపం చేస్తారండి. కానీ దేవుని వాక్యం మనకే చెప్తుందంటే ఏ వ్యక్తిని కూడా మనం ఏం చేయకూడదట, మనం హీనంగా చూడకూడదట. ఎందుకంటే మనం ప్రతి మానవుడు కూడా మనుషుని పోలికలు చేయబడినవాడు. ప్రతి మానవుడు ఎలా ఉంటాడండి? మనుషుడు అంటే దేవుని పోలికండి. అసలు మనిషి అంటే దేవుని స్వరూపం. పేద ధనిక రంగు రూపం అని పక్కన పెడితే మనిషి అంటే దేవుని స్వరూపం. యాకోబు భక్తుడు ఏమంటాడు? నీ నోటితో దేవుని పోలిక పుట్టిన మనిషిని శపిస్తావు అంటాడండి. అక్కడ యాకోబు రాసిన మాట ఉంటుందని. దేవుని పోలిక పుట్టిన మనిషిని పదం ఉంటుందని. ఎప్పుడు కూడా ఏ వ్యక్తి సరే ఒక క్రైస్తవుడుగా మనం ఎవడు కూడా హీనంగా తృణీకరించకూడదని. మనం కనికరం చూపడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వల్ల ప్రేమించడం నేర్చుకోవాలట. చిచి నువ్వు నా దగ్గర ఉండొద్దు, నువ్వు అలాంటోడు, నువ్వు ఎలాంటోడివి, నువ్వు ఆ పాపం చేసావు, ఈ పాపం చేసి అలా ఎప్పుడు అలా మాట అనకూడదని. అలాగంటే దేవుడు ఏం చెప్తాడు? నువ్వు కూడా ఆ కోవలో అంటాడంట దేవుడు ఆ మాట. మనం ఒక చేయి చూపిస్తే మన వైపు చూపిస్తుంది అట. కానీ దేవుని స్వభావం ఎలాంటిదంటే అందరిని కూడా ప్రేమించే స్వభావం దేవుడిదండి. అందరిని కూడా కనికరించే స్వభావం ఎవరిదండి? దేవుడిది. తండ్రిని దేవుడిది యేసుక్రీస్తువారిది. ఎందో చదువుకుంటే మనం జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము బేదలకిచ్చుచున్నాను. అక్కడ మాట కాబట్టి జక్కయ్య యేసుస్వామిని ఇంటికి పిలిచాడు, భోజనం పెట్టాడు, చాలా ఆనందిస్తున్నాడు. యేసు ఆయనతో ఉన్నాడు. ఆయన స్వరూపం చూడగానే జక్కయ్యకి ఏమొచ్చిందండి? మారు మనసు వచ్చిందండి. జక్కయ్యకి ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. యేసు సువార్త చేయలేదు నాకు తెలిసి ఈ విషయంలో. ఆయన మాటతోనే మార్చుందరట. ఒకరిని మార్చాలంటే మన నడవడిక సరిపోద్దాను, మన ప్రేమితో సరిపోద్దాను. అలాగే సువార్త తక్కువ చేయట్లేదు. సువార్త నిజమే. సువార్త కన్నా ప్రాముఖ్యమైనది ఏంటండి? మన ప్రవర్తన, నడవడిక. అవిశ్వాసైన భర్త భార్య యొక్క నడవడిక వల్ల మారిపోతారట. వెంటనే జక్కయ్యలో ఏమొచ్చింది? మారు మనసు వచ్చిందట. మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు అంటే హృదయాన్ని మార్చుకోవడం. మారు మనసు అంటే జీవితాన్ని మార్చుకోవడం. మారు మనసు అంటే దేవుని వైపు తిరగడం. పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడమే మారు మనసు. మారు మనసు. పౌలు గారు ఒక మంచి మాట చెప్తారండి. మారు మనసుగా ఒక నిర్వచనం ఏం చెప్తారంటే, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో మాట ఉంటుందండి. చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం చదువుకుంటే 20 చదువుకుందాం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 20 చదువుకుంటే మారు మనసుగా ఒక నిర్వచనం చెప్తారు. ఏంటో నిర్వచనం? మొదట దమస్కులో ఉన్న వారికి, యెరూషలేములో ఉన్న వారికి, యూదా దేశమంతా, తర్వాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుంటే అంటాడు పౌలు. పౌలు వెనకాల ఏం ప్రకటించాడు? సువార్త. మీరు మారు మనసు పొందని ప్రకటించాడు. పొందిన తర్వాత ఏం చేయాలి? మారు మనసు పొందాలి. రెండో స్టెప్ ఏంటంటే దేవుని తట్టు తిరగాలి. మూడో స్టెప్ ఏంటంటే మారు మనసు తగిన క్రియలు చేయాలి. మారు మనసు తగిన క్రియలు చేయాలని ప్రకటించుంటాను అంటాడండి. యేసు ఏం ప్రకటించాడు? యేసు మారు మనసు ప్రకటించాడు లేదా? మత్తయి 3:4 చదువుకుంటే
మన దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందిన అన్నారండి. ఎవరన్నారు? యేసుక్రీస్తు వారు. తర్వాత అపోస్తలులు ఏం ప్రకటించారు? మీరు కూడా పేతురు మొదట ఏం ప్రకటించాడు? మీరు బాప్తిసం పొంది మారు మనసు పొందని అంటాడు. మారు మనసు పొందినని అపోస్తలుల 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగంలో మాట ఉంటుందండి. ఇక్కడ జక్కయ్య యేసుని చూసిన వెంటనే ఆయన మాటల ప్రవర్తనతోనే ఆయన ఏం పొందారంటే మారు మనసు పొందాడండి. మారు మనసు మనకి ఎలా తెలుస్తుంది? నాకు రుజువు ఏంటంటే ఆ కింద మాట ఉంటుంది. ఏంట మాట అంటే, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా దేనిని తీసుకునేలా అతనికి 4 గంటల మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. జక్కయ్య ఎవడండి? జక్కయ్య స్వతహాగా ధనవంతుడు, అంటే అన్యాయంగా డబ్బు సంపాదించిన ధనవంతుడు. ఏ విధంగా ఎలాగైనా సరే డబ్బు ఉన్నాడు. ఎవడు? జక్కయ్య. సాధారణంగా డబ్బుని వ్యక్తులు డబ్బును తిరిగి ఇవ్వడం ప్రయత్నిస్తారు. ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏ మనసు ఉంటుందంటే ఇచ్చే మనసు ఉంటుందండి. తీసుకుని లాక్కునే మనసు ఉంటుంది తప్ప ధనవంతుడికి ఏముంటుందటండి? ఇచ్చే మనసు ఉండదు. స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? లోకస్తువార్త ఒకసారి 18వ అధ్యాయంకి వెళ్తే 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట అనడం జరిగిందండి. అక్కడ ఒక ధనవంతుడు కనబడతాడండి. లోకస్తువార్త 18వ అధ్యాయంలో ఒక ధనవంతుడు కనబడతాడు. ఆ ధనవంతుడు వచ్చి ఏమంటారంటే, యేసుక్రీస్తు వచ్చి 18వ వచనం చదువుకుంటే, ఒక అధికారి ఆయన ఎదురుకు వచ్చి, సద్బోధకుడా, నిత్యజీవనపు వారసుడు నేను ఏం చేయలేను ఆయన అడిగిన పదం ఉంటుందండి. ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భంలో అంటే ఇక్కడ ఈ వచనంలో అధికారం రాయబడింది. మరొక సువార్తలో ఒక ధనవంతుడి పదం రాయబడింది. ఒక ధనవంతుడేమో యేసు దగ్గరకు వచ్చి, ప్రభువా, నాకు నిత్యజీవం కావాలయ్యా, నేను ఏం చేయాలి అన్నప్పుడు యేసు ఏం చెప్పారంటే, నువ్వు ఆజ్ఞలు పాటించని ధర్మశాస్త్రకాలం ఉన్నాడు కాబట్టి నువ్వు 10 ఆజ్ఞలు పాటించని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏమంటారంటే, ధనవంతుడైన అధికారి, ఇవన్నీ చేస్తున్నాయి, చిన్నప్పటి నుంచి ఇవన్నీ జరిగిస్తున్నాను జీవితంలో అన్నప్పుడు ఆ ప్రభు ఏమంటారంటే, ఆ వ్యక్తిని ప్రేమించి, నిజమే నువ్వు బాగా చేస్తున్నావు, కాకపోతే నీకు ఒకటి కుదురుగా ఉంది, ఏంటంటే నీ ఆస్తి అమ్మి బేదరికిమ్మ అంటాడండి. ఆస్తి అమ్మి బేదరికిమ్మ అనగానే 22 చదువుకుందాం. అసలు మాట చదువుదాం. యేసు విని, నీవు ఇంకా ఒకటి కొద్దుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకేం కొలుస్తుందట? ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడిమ్మని అతనితో చెప్పాను. అతను మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలని మిక్కిలి వ్యసన పడక యేసు అతను చూసి ఏమన్నారట? ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంతో దుర్లభము. ఇంకో మాట ఏం చెప్పారంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జల ఒంటితోడు సులభమని చెప్పానండి. ఈ విధంగా చెప్పాలంటే ఏదో ఉద్దేశం ఏంటంటే, ధనవంతులు పల్లవ రాజ్యానికి చేరడం చాలా కష్టం అని చెప్పారు. ఎందుకు కష్టం అంటే, తను సంపాదించిన ధనాన్ని విడిచిపెట్టడానికి ఆ వ్యక్తి మనసు రాదటండి. ఇక్కడ 2 మనుషులు కనబడుతున్నారు. ఎవరో ఈ వ్యక్తి? ఒక వ్యక్తి ఏమో చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తూ ధనం కలిగిన అధికారి. మరో వ్యక్తి ఎవరు? ఎక్కడ పాపం చేస్తూ పాప సొమ్ముతో తన ధనాన్ని సమకూర్చుకొని ఉన్న వ్యక్తి కనబడతారా? యేసు దగ్గరికి 2 వచ్చారండి. ఈ వ్యక్తి వచ్చాడు, జక్కయ్య యేసు స్వయంగా వెళ్ళారండి. ఆవిడ యేసు మాటకి ఎవడు విద్య చూపించాడు? జక్కయ్య చూపించాడు. ఎవడు విద్య చూపలేదు? ఈ అధికారి చూపలేదు. అప్పుడు దేవుని దృష్టిలో ఎవరు నీతివంతుడు అవుతారు? జక్కయ్య అవుతాడా? ఈ వ్యక్తి అవుతాడా? ఎందుకు అవుతాడు? మారు మనసు పొందిరు కాబట్టి. ఈ పాయింట్ అర్థమైందండి. మారు మనసు పొందిరు కాబట్టి ఈ వ్యక్తి ఏమయ్యాడు? దేవుని దృష్టిలో నీతిమంతుడు అయ్యాడండి. మరి చిన్నప్పుడు ఆంగ్ల పాటిస్తున్నాడు కదా ఈ వ్యక్తి, మరి దేవుడే చూడ్డా? మారు మనసు లేని 90 నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక పాప విషయం పరలోకమందు సంతోషము కలుగును. ఒక వ్యక్తికి రక్షణ రావడం ఏం అవసరం అండి? మారు మనసు అవసరం అండి. మారు మనసు అవసరం అండి. మారు మనసు అనేది హృదయం సంబంధించిందండి. అర్థమవుతుందండి? ఇక్కడ ఈ జక్కయ్య ఏం చేశారంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తి సగం బీదలకు ఇచ్చున్నాను, నేను ఎవరి యొద్ద అన్యాయంగా దేని తీసుకునేలా అతనికి 4 గంటలు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాను. ధర్మశాస్త్రంలో రూల్ ఏంటంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి యొద్ద అన్యాయంగా డబ్బు దోచుకుంటే
5వ వంతు తిరిగి ఇవ్వాలటండి. ఈ మాట ఒకసారి మనం సంఖ్యాకాండము 5:7 చదువుకుందాం. సంఖ్యాకాండం 5:7 చదువుకుంటే ధర్మశాస్త్రం మాట ఉందండి. ఆ మాట ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండము 5:7 చదువుకుంటే అక్కడ ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటి ఆజ్ఞ? వారు తాము చేసిన పాపం ఒప్పుకొనవలెను, మరియు వారు తమ అపరాధం వల్ల నష్టము సరిగా ఎంచుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవరికి విరోధంగా అపరాధం చేసిరో వారికి ఇచ్చుకొనవలెను పదం ఉంటుందండి. ఒక 100 రూపాయలు తీసుకుంటే 120 రూపాయలు ఇవ్వాలటండి. అంటే 5వ వంతు. 100 4 వంతులు అయితే ఒక 25, ఒక వంతు అయితే ఒక వంతు ఎక్స్ట్రా వెళ్ళిపోవాలటండి. జక్కయ్యకి యేసు చూడగానే, ఆయన మాట వినగానే వెంటనే జక్కయ్యకి ఏం కలిగిందండి? మారుమనసు కలిగిందండి. అప్పుడు ఏం చేశాడు? మారుమనసు కలిగిన తర్వాత మారుమనసు దగ్గర క్రియలు చేశాడు. ఏంటి క్రియ చేశాడు? ఇగో ప్రభువా, నేనందరూ డబ్బు అన్యాయంగా సంపాదించాను, ఇవన్నీ ఇచ్చేస్తున్నానని తన డబ్బునంతా తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేశాడండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదరికి ఇచ్చున్నాను అన్నాడు. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను అన్నారండి. ఆ మాట చిన్న మాట కాదండి. ఒక ధనవంతుడు నా ఆస్తిలో సగం భాగం ఇస్తానంటే చిన్న విషయం కాదు అది. స్వయంగా ప్రభువు చెప్పారు, ధనవంతుడు దేవుడు ప్రవేశించడం ఎంతో దుర్లభము, అసాధ్యము, చాలా కష్టము. కానీ జక్కయ్య ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ నా ఆస్తి సగం ఇచ్చేస్తాను అన్నాడండి. ఆ మాట ఎలాగొచ్చింది? ఆ వ్యక్తికి మారుమనసు వరకు వచ్చిందండి. మారుమనసు వరకు వచ్చిందండి. మారుమనసు మన శక్తి ఎలాంటిదంటే దేవుని వైపు తిరిగేటట్టుగా మారుమనసు చేస్తాడండి. మారుమనసు శక్తి ఎలాంటిదంటే దేవుని సంపూర్ణంగా విశ్వసించేట్టుగా మారుమనసు వ్యక్తిని అలా మారుస్తాడండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏమంటాడంటే, పరిసయ్యులు యూదులను చూసి సర్పసంతానం మాట అంటారు. లోకసువార్త 3:8 చదువుకుంటే, లోకసువార్త 3:8 చదువు ఒకసారి. మనం ఒకసారి 7 నుంచి చదువుకుందాం. 3:7 చదువుకుంటే, అతను తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహం చూచి, సర్పసంతానమా, రాబో ఒకటి తప్పితే మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? 8 వచ్చినాము, మారు మనసు తగిన ఫలములు ఫలించిన అన్నారండి. ఈ మాట ఎవరు చెప్పాడు? బాప్తిసం యోహాను అన్నారండి. అంటే బాప్తిసం యోహాను దగ్గర నుంచి అపోస్తుల దగ్గర ఏది కామన్ పాయింట్ అంటే మారు మనసు కామన్ పాయింట్ అండి. ఒక వ్యక్తికి రక్షణ రావడం మొదట వ్యక్తి ఏం పొందాలి? మారు మనసు పొందాలండి. మారు మనసు పొందకుండా రక్షణ పొందుకోవడం అసాధ్యము. అర్థమవుతుందండి? చాలామంది మారు మనసు తెలియక బాప్తిసం ఇచ్చేస్తాను, తెలియకని బాప్తిసం వస్తారు. కొంతమంది మారు మనసు లేకుండా ఏ వ్యక్తికి బాప్తిసం ఇవ్వకూడదండి. అసలు మారు మనసు రక్షణ ముడిపడి ఉంది. మారు మనసు లేకపోతే రక్షణ లేనట్టే. అర్థమవుతుందా? అక్కడ ఏమని చెప్పాడు? అక్కడ సర్పసంతామని యూదుల ఉద్దేశం మాట్లాడుతూ, పరిశీలన వాళ్ళ ఉద్దేశం మాట్లాడుతూ అక్కడ యోహాను ఏమంటారంటే 8వ వచనంలో, మారు మనసు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోవడం మొదలు పెట్టుకుని వద్దు అని చెప్పాడండి. అంటే ఆనాడు యూదులు ఎలా భావించారంటే, పరిశీలు సద్దుకీయులు, మేము అబ్రహాం వంశస్థులం, అబ్రహాం మాకు తండ్రి ఉప్పొంగిపోయారటండి. వాళ్ళు ఉప్పొంగిపోతూ వాళ్ళ పాపం వాళ్ళు గుర్తించట్లేదండి. మారుమనసు పొందకున్నారండి ఎవరు? యూదులు. ఇక్కడ మారుమనసు అంటే ఏంటని అడిగినప్పుడు ఒకసారి మనం అదే అధ్యాయము 10 చదువుకుంటే, అందుకు జనులు అలాగైతే మేము ఏం చేయాలి? యోహాను అంటున్నారు. యోహాను మారుమనసు క్రియలు చేయమని చెప్పినప్పుడు జనులు ఏమన్నారు? మరి మేము ఏం చేయాలి అన్నప్పుడు అప్పుడు యోహాను ఏమని చెప్పాడంటే 11వ వచనంలో, అతడు 2 అంగిలి గలవాడు, ఏమీ లేనొక ఇవ్వలేను, ఆహార గలవను అలాగే చేయవలసిన వార్త చెప్పాను. తర్వాత 12వ వచనంలో, సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయలేని అతను అడుగగా, అప్పుడు సుంకరులు వచ్చారట యోహాను దగ్గరికి. నాయన యోహాను మేమేం చేయాలి అన్నప్పుడు యోహాను సుంకరులతో మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే 13వ వచనంలో, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పాను అని మాట అన్నారండి. ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడు? ముందంతా ఎక్కువ తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తిరిగి ఇచ్చేస్తున్నాడు అండి. అది మారుమనసు అదే తగిన క్రియలని. మారుమనసు పొందడం అర్థం ఏంటి? దాని తగిన క్రియలు చేయాలని. మారుమనసు పొందమంటే ఏం చేయాలి? తగిన
క్రియలు చేయకుండా మారుమనసు పొందామంటే సరిపోద్దా? ఇప్పుడు ఒక వ్యక్తి త్రాగుడు అలవాటు ఉందండి, ఆ వ్యక్తి మారుమనసు పొందేప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? మరి ఇంకా తిరగకూడదు, ఇంకా పూర్తిగా త్రాగుడు మానేయాలండి. ఇంకా 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 ఆ దృష్టి మరి ఉండకూడదు. ఇంకా ఒక వ్యక్తికి వ్యభిచారం అలవాటు ఉంది, మారుమనసు రక్షణలో పోయేప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? ఇంకా మానేయాలి. ఒక వ్యక్తి అన్యాయం చేసిన వ్యక్తి వల్ల డబ్బు దోచుకున్నాడు, ఏదో రకాలుగా హాని చేసినప్పుడు వ్యక్తి ఏం చేయాలి? ఆ కుటుంబాన్ని తిరిగి తన హెల్ప్ చేయాలి. అలాగా మారుమనసు అంటే అర్థం ఏంటంటే మారు ఫలించిన మారు మనస్సు అని. మళ్ళీ ఆ అధ్యాయంకి వెళ్ళిపోతే లోకసువార్త 19 వెళ్ళిపోతే, నేను ఎవరి వద్ద నేను అన్యాయంగా తీసుకున్నదిలా దేని తీసుకున్న అతనికి 4 గంతలు మరలా చెల్లించిన ప్రభువుతో చెప్పిన 9 వచ్చిన. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే అన్నది ఏమన్నారండి అప్పుడు? ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది చెప్పడం జరిగింది. అప్పుడు యేసు గారు ఏం చెప్పారు? ఈ వ్యక్తి నిజమైన అబ్రహాము కుమారుడు అన్నారు. ఈ పరిశీలు వాళ్ళేం చెప్పుకుంటున్నారు? మేము అబ్రహాము కుమారులు అంటున్నారు. అప్పుడు యేసు వాళ్ళ ఉద్దేశం ఏమన్నారు? మీ తండ్రి అపవాది యోహాను సువార్త 8:40 చదువుకుంటే మీరు మీ తండ్రి దురాశ నెరవేర్చుకున్నారని వాళ్ళ ఉద్దేశం చెప్పారు. అంటే మనకేం అర్థం అవ్వాలంటే అబ్రహాము కుమారుడు ఎప్పుడు పిలబడతారంటే తనకున్న వంశం బట్టి కాదు, కానీ క్రియలు బట్టి మారుమనసు బట్టి పిలబడతారంట. ఇతను అబ్రహాము కుమారుడు అని స్వయంగా యేసు సాక్ష్యం ఇచ్చారండి. అబ్రహాము కుమారుడు ఎప్పుడు పిలబడతారంటే అది విశ్వాసం బట్టి తీర్పు తెచ్చబడతాం, మారుమనసు బట్టి మనం అబ్రహాము కుమారుడు పిలబడతాం. అలా చెప్పిన యేసు ఏమన్నారంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినదని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగిందండి. నిజంగా చాలా అద్భుతమైన మాట అది. మనం చాలాసార్లు చదువుకున్న మాట. నేడు ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చి ఉన్నది, రక్షణ వచ్చి ఉన్నది. నిజంగా యేసు ప్రభువు ఆ రూట్లో వెళ్ళకపోయి ఉంటే, జక్కయ్య తను చూడకపోయి ఉంటే ఆ ఇంటికి ఏమొచ్చేది కాదు? రక్షణ వచ్చేది కాదండి. యేసుకు తెలుసండి, జక్కయ్య మనసులో యేసుకు తెలుసండి, ప్రభువుకి ప్రతి ఒక్క మనసు తెలుసండి. ఆ వ్యక్తి ఎలాంటోడో, ఆ వ్యక్తి మనసు ఎలాంటిదో ప్రభువుకి మనం చెప్పాల్సిన పని లేదట. సాధారణంగా సున్నిత మనస్కులు, మెత్తని హృదయాలు మాత్రమే దేవుణ్ణి హత్తుకుంటాయటండి. కఠినంగా ఉండే హృదయాలు అసలు దేవుణ్ణి వాక్యం అసలు ఎంత చెప్తే వాళ్ళ వాక్యం వాళ్ళ మనసు అంగీకరించదండి, అంగీకరించదు. జక్కయ్య ప్రభువు చూడగానే మరి ఇంకా ఆలోచించలేదు వెంటనే. తన డబ్బును కూడా నా పేదలకు ఇచ్చేస్తాను, 4 చెల్లించేస్తానని ఇచ్చి మొత్తం డబ్బులు ఇచ్చాడండి. అది మారుదైన క్రియలు ఫలించినాడు. నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఒక అధికారి స్వయంగా వచ్చి నిజంగా కావాలని నేను ఏం చేయాలంటే నీ ఆస్తి అమ్మినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? నేను అమ్మని వెళ్ళిపోయాడు. యేసు వ్యక్తిని నువ్వు అమ్మకు, నీ ఆస్తిని అమ్మకు ఆ మాట చెప్పకుండా నీ వ్యక్తి ఏం చెప్పాడు? నేను అమ్మేస్తాను అన్నాడండి. నీ పాయింట్ అర్థమవుతుందా? అప్పుడు ఎవరు గొప్పడు అవుతారు దేవుని దృష్టిలో? జక్కయ్య గొప్పడు అవుతారా, ఈ వ్యక్తి గొప్ప అవుతారా? జక్కయ్య గొప్పడు అవుతారా? మన ఆలోచన ఎలాగొంటాయి అంటే ఈ వ్యక్తి పాపి, ఈ వ్యక్తి ఎలాంటి అనుకుంటారు. దేవుడు ఎలా ఆలోచిస్తాడంటే ఎవడైతే తన పాపం నుంచి విడిసి దేవుడు తిరుగుతాడో ఆ వ్యక్తిని చూసి దేవుడు ఎంతో సంతోషిస్తాడట. ఆ వ్యక్తిని దేవుడు నీతి ముందు తీరుస్తాడట. కాబట్టి నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణకు మూలం ఏంటి? మారు మనస్సు, మారు మనస్సు. ఇప్పుడు చంటిగారి కుటుంబం కూడా ఇంటికి రక్షణ వచ్చింది. ఎలాగొచ్చింది? మారు మనసు పొంది బాధ్యత పొందడం వల్ల ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. మన కుటుంబంలో కూడా రక్షణ వచ్చిందండి. కాబట్టి రక్షణకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, రక్షణ మూలం ఏంటంటే మారు మనస్సు, మారు మనస్సు. ఈ మారు మనస్సు రక్షణకు ముందు ఎంత ముఖ్యమో రక్షణ తర్వాత కూడా దాన్ని కొనసాగించిన అంత ముఖ్యమండి. మరణించే వరకు కూడా ఆ మారు మనసు అలాగా కొనసాగిస్తూ ఉండాలట. ప్రకటన గ్రంథం 2:3 చదువుకుంటే 7 సంఘాలకు ప్రతి సంఘం కూడా రక్షించబడిన వారే. సంఘం తీసుకుంటూ ఏం చెప్పారు? నువ్వు మారు మనసు పొందో లేకపోతే దేవుకు సంబంధించి తీసుకువెత్తనని ఏపీ సంఘానికి అంటారండి. కాబట్టి మారు మనసు ఎవరికి అవసరం? ఎవరికి అవసరం? రక్షణ పొందిన వరకు అవసరం, రక్షణ పొందువారం కూడా అవసరం. కాబట్టి అలా మారు మనసు పొందుకుంటూ మన నిరంతరం అలాగా మనం జీవిస్తుంటే, దేవుడితో హత్తుకుని ఉంటే
మనం చనిపోయిన తర్వాత ఆ నిత్య జీవన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అటు జక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మారుమనసు పొందడం అంశం నేర్చుకోవచ్చు. తర్వాత యేసు గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే కనికరం చూపడం మన విషయం నేర్చుకోవచ్చు. ఇది కూడా మన జీవితంలో అప్లై చేసుకొని జక్కలేక మనం కూడా ఇప్పటికీ మనం మారుమనసు లేక ఉంటే మళ్ళీ తిరిగి వెనకెళ్ళిపోయి ఉంటే తిరిగి మారుమనసు పొంది దాని తగిన క్రియలు చేద్దాం. అలా చేసి దేవుని భూ పొందుదాం. ఈ వాక్యం దేవుడు మన అందరి హృదయాల్లో ఫలింపజేయను కాక నాకు ఈ అవకాశం ఇచ్చిన దాసుగారు మరొకసారి నా యొక్క వందనాలు అందరికీ వందనాలు.